అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పించు దానియేలు ప్రకటన గ్రంథ ప్రవచనముల ధ్యానములకు మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ రాత్రి మనకు మరొక ప్రాముఖ్యమైన అంశమును మనం చూడబోతున్నాము. రాతి మీద రాత. రాతి మీద రాత. ఈ అంశము గురించి మనకు అవసరమైన ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ చక్కటి పుస్తకంలో మీ కొరకు పొందుపరిచి ఉంచాము. కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు పొందాలంటే ఆ స్క్రీన్ మీద ఉన్న ఆ నంబర్కి మీరు కాల్ చేయండి, లేక ఆ వెబ్సైట్ విజిట్ చేయండి. ఈ పుస్తకాన్ని మీరు పొందాలి అని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే ఇది ఉచితంగా మీకు అందించాలని మేము హృదయపూర్వకంగా ఆశపడుతున్నాము. రాతి మీద రాత. ప్రార్థన చేసుకుని అంశంలోనికి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు. ఈ సమయమందు మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించమని, ఈ వాక్య పరిచర్య ద్వారా మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారు మహిమపరచబడినట్లు నడిపించుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒక రాతి మీద ఏమి రాయబడి ఉన్నది? దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో దానియేలు యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథములో 12 అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో దానియేలు యొక్క స్నేహితులను దేవుడు ఏ విధంగా ఆ మండుచున్న అగ్ని నుండి కాపాడారో 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో దేవుడు దానియేలును ఏ విధంగా కాపాడారో మనం చూడబోతున్నాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఇప్పుడు బబులోను రాజ్యము పతనమైపోయింది. మాదీ పార్శికుల రాజ్యము ఇప్పుడు పరిపాలన చేస్తుంది. ఈ పరిపాలన చేస్తున్నప్పుడు రాజు పేరు దర్యావేషు. ఈ రాజు తన ఈ మాదీ పార్శికుల ఈ సామ్రాజ్యాన్ని 120 భాగాలుగా చేశాడు. ఈ 120 ఈ భాగాల మీద 120 మంది అధిపతులను నియమించాడు. ఆ 120 మంది అధిపతుల మీద ముగ్గురిని ప్రధానులుగా ఏర్పాటు చేశాడు. ఆ ముగ్గురులో ప్రముఖుడు దానియేలు. ఎందుకంటే దానియేలు ఈ దర్యావేషు ఒక ప్రధానిగా నియమించడానికి గల కారణం ఏంటి? దానియేలు ఏమన్నా దర్యావేషుకు చుట్టమా? కాదు. దర్యావేషేమో మాదీ పార్శిక దేశానికి చెందినవాడు, దానియేలేమో యూదా దేశానికి చెందినవాడు. కానీ ఏంటో తెలుసా ప్రియులరా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనములో ఈ దానియేలుకు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అందుగురించి దానియేలు యొక్క క్యారెక్టర్ని దర్యావేషు గమనించినప్పుడు దానియేలును ఒక ప్రధానిగా పెట్టాడు. కానీ ఆ 120 మంది అధిపతులు వీరందరికీ కూడా దానియేలు అంటే కిట్టదు. ఈ దానియేలును ఈ యూదా రాజ్యం నుండి యెరూషలేము నుండి చెరగా తీసుకుని రాబడిన ఈ వ్యక్తి మన మీద ఒక నాయకుడిగా ఉండటం ఏంటి అని వారు సహించలేకపోయారు.
ఈ దానియేలు మీద ఏదో ఒక కుట్ర చేయాలి, దానియేలును మనము చంపేసేయాలనే ఆలోచన వారికి కలిగింది. ఇప్పుడు ఏం చేయాలి? దానియేలులో తప్పు పట్టుకోవాలంటే దానియేలు యొక్క జీవితంలో ఎక్కడ ఏ పొరపాటు వారికి దొరకలేదు. కేవలము దేవుని విషయంలోనే దానియేలులో ఏదన్నా లోపము మనం పట్టాలని ఒక స్కెచ్ గీశారు. ఏంటి ఆ స్కెచ్? రాజుగారి దగ్గరికి ఈ అధిపతులందరూ వెళ్ళారు. వెళ్ళి, రాజా చిరకాలము జీవించునుగాక, 30 రోజులు మన రాజ్యములో ఎవ్వరూ కూడా ఏ దేవునికి ప్రార్థించకూడదు, నీకే రాజుగారికే ప్రార్థన చేయాలి. ఎవరన్నా సరే ఇప్పుడు ఇక ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి సింహం బోన్లో వేయాలి అని ఒక శాసనం చేయండి అన్నప్పుడు రాజు చాలా సంతోషపడ్డాడు. 2 కారణాలు మనం చూడొచ్చు. నెంబర్ 1 ఏంటంటే, ఆ రాజులు ఎంపరర్ వర్షిప్ కోసం ఆశపడేవారు. ఎవరికైనా ఇష్టమే మనల్ని ఒకరు పొగుడుతుంటే. రెండవది, ఈ విధంగా నా సామ్రాజ్యంలో ఒక ఐక్యత ఏర్పడొచ్చేమో అన్న ఉద్దేశంతో ఆ రాజు అంగీకరించి ఉండొచ్చు. ఇప్పుడు వీరు గీసిన ఈ స్కెచ్ ఎవరిని పట్టుకోవడానికి, ఎవరిని మీద నిందించడానికి? దానియేలును. ఆ టైంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా, రాజుగారు వారు చెప్పిన ఆ సలహాకి అంగీకరించి రాజుగారు ఒక శాసనం చేశారు. ఈ శాసనాన్ని ఇప్పుడు మాదీ పార్షిక రాజ్యం అంతా కూడా తెలియజేశారు. 30 రోజులు ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. కానీ దానియేలు అలవాటు ఏంటో మనకు బాగా తెలుసు. దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడు. అలాగే దావీదు కూడా ముమ్మారు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థన చేసే వ్యక్తి. దేవుని బిడ్డలు ఆ విధంగా దేవునితో సంబంధము. ఇప్పుడు దానియేలు విన్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము ఒకసారి మనం అందరం చదువుదామండి. శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకునను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. గమనిస్తున్నారా ప్రియులారా? శాసనం చేయబడింది. ఎవరు రాజుకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తే శిక్ష సింహం బోన్లో వేయాలి. కానీ దానియేలు ఇది తెలిసినప్పటికీ యథాప్రకారంగా తన అలవాటు ప్రకారంగా 3 సార్లు ప్రార్థన చేయటం మానలేదు. ఎందుకంటే దానియేలు దేవాతి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా దేవుడు ఈ రాజుల కంటే, ఈ భూలోక దేవతల కంటే గొప్ప దేవుడు అని దానియేలుకు అట్టి ధైర్యము ఉన్నది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనములో తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. నీకు అలాంటి హ్యాబిట్ ఉందా ప్రియ సహోదరుడా, సహోదరి? ప్రార్థన చేయటము, ముమ్మారు ప్రార్థన చేయటము. ప్రార్థన నీ జీవితానికి ఊపిరిగా ఉన్నదా? దానియేలు అయితే ప్రార్థన లేకుండా ఉండలేడు. మనలో కొంతమంది ఆహారం లేకుండా ఉండగలమేమో, కానీ ప్రార్థన లేకుండా ఉండలేకపోవచ్చు. దానియేలు అలాంటి వ్యక్తి. ఎప్పుడైతే దానియేలు ప్రార్థించాడో అప్పుడు ఏం జరిగింది? వారు ప్లాన్ ప్రకారంగా దానియేలు ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారెళ్ళి రాజుగారికి కంప్లైంట్ చేశారు. రాజుగారు అప్పుడు దర్యావేషుకు లైట్ వెలిగింది. ఈ స్కెచ్ అంతా దానియేలు గురించేనని
దర్యావేషుకు అర్థమైంది. ఇక ఆ రోజు సాయంకాలం వరకు కూడా ప్రయత్నం చేశాడు. ఏ విధంగా అయినా సరే దానియేలుకు ఈ శిక్ష రాకుండా తప్పించాలి. కానీ మాది పార్శికుల రాజ్యములో ఒక సంప్రదాయం ఉంది. ఒక శాసనము ఒక్కసారి చేస్తే ఇక దాన్ని ఎవరు కూడా మార్చలేరు, ఎవరు కూడా రద్దు చేయలేరు. ఆ విధంగా చేయాలని ఆ అధిపతులు రాజుగారిని కోరారు. అందుగురించి రాజుగారు చేసిన శాసనాన్ని రాజుగారే మార్చలేని స్థితిలో ఇక ఏం చేశారండి? ఆ బంట్రోతులు తీసుకుని వెళ్ళి దానియేలును సింహం బోన్లో వేశారు. సింహం బోన్లో వేయకముందు దర్యావేషు ఏమన్నాడు? పడద్రోయిగా, రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షిస్తారు. దానియేలు ఆ రాత్రి ఆ సింహాలతో ఒక రాత్రి గడిపాడు. ఉదయాన్నే రాజుగారు వచ్చి చూసేసరికి దానియేలు చక్కగా సురక్షితంగా ఉన్నాడు. ఎందుకంటే దానియేలు నిర్దోషి. దానియేలును రక్షించడానికి దేవుడు ఆయన దూతను పంపించారు. దానియేలుకు అట్టి ధైర్యము ఉన్నది. ప్రియులరా, దేవుడు మనలను కాపాడగలడు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులరా? దానియేలు యొక్క స్నేహితులను మండుచున్న అగ్నిలో వేసినప్పుడు దేవుడు స్వయంగా వచ్చి 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో వారిని కాపాడారు. అగ్ని వాసన రాలేదు, ఒక ఇంటికి కూడా కాలిపోలేదు. అట్లాగే దానియేలు సింహం బోన్లో ఉన్నప్పుడు దేవుడు దానియేలును కాపాడారు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన ప్రశ్న ఏంటంటే, దేవుని నీతి ధర్మశాస్త్రమును సవరించవచ్చునా లేదా రద్దు చేయవచ్చునా? దర్యావేషు ఒక శాసనం చేశాడు, ఒక లా పెట్టాడు. దానిని ఆయనే మార్చలేకపోయాడు, ఆయనే రద్దు చేయలేకపోయాడు. అందుగురించి దానియేలును అయిష్టంగా సింహబోన్లో వేయించాడు. రాజుగారు చేసిన శాసనాన్ని రాజుగారే మార్చలేకపోతే ఇప్పుడు దేవుడు చేసిన శాసనాన్ని ఎవరన్నా మార్చగలరా? ఎవరన్నా రద్దు చేయగలరా? దేవుని వాక్యము ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 17వ వచనములో, ధర్మశాస్త్రములో ఒక పుల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. హల్లెలూయా! గమనిస్తున్నారా ప్రియులరా? దేవుని యొక్క ధర్మశాస్త్రము నుండి, దేవుని యొక్క శాసనములను ఎవ్వరూ కూడా సవరించలేరు, రద్దు చేయలేరు. ఇక్కడ దర్యావేషే శాసనం చేసిన ఆ రాజే మార్చలేకపోతే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు చేసిన శాసనాన్ని ఎవరు మార్చగలరు? ఎవరు రద్దు చేయగలరు? ఎవరికైనా రద్దు చేయడానికి అధికారం ఉంటుందా? ప్రభు అని యేసుక్రీస్తు వారు అన్నారు, ధర్మశాస్త్రములో ఒక పుల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. 89వ కీర్తన 34వ వచనములో, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అని దేవుడు సెలవిస్తున్నారు. అవును, ఎవరు మార్చలేరు, అది మారదు, నేను రద్దుపరచనని దేవుడు సెలవిస్తున్నారు. ప్రియులరా, దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. 111వ కీర్తన 7-8 వచనాల్లో, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతంగా స్థాపింపబడినవి. ఎంతకాలం వరకు? శాశ్వతంగా, ఇటర్నల్. ఇక దేవుని యొక్క శాసనాలు అవి ఎవ్వరూ కూడా మార్చలేరు. ఎందుకంటే అవి నమ్మకమైనవి, అవి శాశ్వతంగా స్థాపించబడినవి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము
6వ వచనంలో యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఏంటో తెలుసా ప్రియులరా? దేవునిలో మార్పు లేదు. దేవుడు మాటను మార్చే దేవుడు కాదు. అలాగే దేవుని మాటల్లో కూడా మార్పు ఉండదు. దేవుని శాసనాల్లో కూడా మార్పు ఉండదు. ఒకసారి మనం చూద్దాము, దేవుని యొక్క లక్షణాలను మనం చూద్దాము. ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞల యొక్క లక్షణాలను మనం చూద్దాం. ఒక ప్రక్కన దేవుని గుణము లేక దేవుని లక్షణములు, ధర్మశాస్త్రం యొక్క లక్షణములు, గుణము మనం చూస్తే ఒకటే ప్రియులరా. ఎందుకంటే దేవుడు మంచి దేవుడు, సత్పురుషుడు దేవుడు. ఆయన దుర్మార్గతను ఎరగడు. హీ ఈజ్ గుడ్. దేవుడు సత్పురుషుడు. అలాగే ధర్మశాస్త్రం కూడా మంచిది. అవును, మంచిది. దేవుడు ఉత్తమమైన వాడు. గమనిస్తున్నారా? ధర్మశాస్త్రం కూడా ఉత్తమమైనది. తర్వాత యెషయా గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనము, దేవుడు పరిశుద్ధుడు, ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైనది. గమనిస్తున్నారా? దేవుడు నీతిపరుడు, ధర్మశాస్త్రము నీతిగలదని రోమీయులకు రాసిన పత్రిక 7:12 సాక్ష్యం ఇస్తుంది. అలాగే దేవుడు పరిపూర్ణుడు, ధర్మశాస్త్రము యథార్థమైనది, పరిపూర్ణము అయినది. చూస్తున్నారా? దేవుని యొక్క లక్షణాలు ధర్మశాస్త్రానికి కూడా అవే లక్షణాలు, సేమ్ క్యారెక్టర్. ఎందుకంటే దేవుడు చేసినవి. చివరిగా దేవుడు ప్రేమస్వరూపి. అలాగే ధర్మశాస్త్రము ప్రేమ సంబంధమైనది. ఈ ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలను మనము ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటో తెలుసండి? ప్రేమ, లవ్. దేవుని ప్రేమించటం. సో దేవుని యొక్క లక్షణములు, దేవుని యొక్క ఆజ్ఞల యొక్క లక్షణములు సేమ్ అని మనం వాక్యంలో చూసాం. దేవుని యొక్క తర్వాత దేవుడు న్యాయవంతుడు. అలాగే ధర్మశాస్త్రము న్యాయమైనది. దేవుడు సత్యవంతుడు, ధర్మశాస్త్రము సత్యమైనది. దేవుడు పవిత్రుడు, ధర్మశాస్త్రము నిర్మలమైనది. దేవుడు ఆత్మీయుడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. మలాకి 3:6లో దేవుడు మార్పు లేనివాడు, ధర్మశాస్త్రం కూడా మార్పు లేనిది. దేవుడు నిత్యుడు, ధర్మశాస్త్రము శాశ్వతమైనది. దేవుడు నిత్యము ఉండే దేవుడు కాబట్టి దేవుని ఆజ్ఞలు కూడా నిత్యము ఉంటాయి. ప్రియులరా, దేవుని యొక్క క్యారెక్టర్ని మనం చూస్తూ ఉన్నాము. లునాస్ 10 ఆజ్ఞలు రాయి. ఇది మెక్సికోలో ఈ రాయిను కొంతమంది కనుగొన్నారు. ఈ రాయి మీద 10 ఆజ్ఞలు రాయబడినట్లు వారు గమనించారు. అవును, రాతి మీద ఈ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నట్టు వారు గమనించారు. ఈ రాతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ రాతి మీద 3 సార్లు యెహోవా అని రాయబడింది. అవును ప్రియులరా, దేవుడు 10 ఆజ్ఞలు మనకిచ్చినప్పుడు, మోషేకిచ్చినప్పుడు దేవుడు తన స్వహస్తముతో ఆ 10 ఆజ్ఞలు రాసి ఇచ్చారు. రాతి మీద దేవుని యొక్క రాత. ఎందుకంటే రాతి మీద రాశారంటే ఇంకా అది శాశ్వతంగా నిలిచిపోతుంది. బైబిల్ ప్రకారము పాపం అంటే ఏంటి, పాపానికి అర్థం ఏంటో బైబిల్ ప్రకారంగా మనం చూద్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనములో ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞలు మీరటమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అవును, ఈ ఆజ్ఞలను అతిక్రమించటమే పాపము. ఈ ఆజ్ఞల ద్వారా పాపం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనములో ఏ ధర్మశాస్త్రమును సూచించున్నది. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో
మనం చూసినట్లయితే బైబిల్ పండితులు చెప్తున్నారు, 2 ధర్మశాస్త్రాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి దేవుని ధర్మశాస్త్రము, అంటే దేవుడు రాసింది. మరొకటి మోషే ధర్మశాస్త్రము లేక ఆచార ధర్మశాస్త్రము. ఆ బలులు, నైవేద్యములు, వాటికి సంబంధించిన మోషే రాసిన ధర్మశాస్త్రం ఉన్నది. ఇప్పుడు 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనములో ఏ ధర్మశాస్త్రం గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది? రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనములో మనకు తేలిపోతుంది. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అయిన ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశించొద్దు, ఆశించకూడదని ఏ ధర్మశాస్త్రము తెలియజేస్తుంది? దేవుడు తన స్వహస్తముతో రాసిన ఆ 10 ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ ఆశించవద్దని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు నీతి ధర్మశాస్త్రము, దేవుడు రాసిన ధర్మశాస్త్రం గురించి, ఆ 10 ఆజ్ఞల గురించి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. నిజంగానే ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొన్నట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలను 10 ఆజ్ఞలను మనం గైకొన్నట్లయితే ఈ ప్రపంచంలో ఎంత శాంతి, ఎంత నెమ్మది, ఎంత భద్రత, ఎంత చక్కటి జీవితము మనం జీవించవచ్చు. ఒక స్టడీలో మనం చూస్తే, ఈ రిపోర్ట్లో పర్షియన్ గల్ఫ్ యుద్ధములో చంపబడిన దానికంటే ప్రతి 100 గంటలకు ఎక్కువ మంది యువకులు వీధి గొడవల్లో మరణిస్తున్నారు. అవునండి, స్ట్రీట్ ఫైట్స్, అందులో ఎక్కువ మంది మరణిస్తున్నారు. పెద్ద యుద్ధాల్లో కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నరహత్య చేయకూడదు. దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఈ రోజున ఎంత స్నేహభావంగా మనం జీవించవచ్చు. మరొక విషయం కూడా మనం చూడొచ్చు. టీవీలో 40,000 హత్యలతో పాటు సగటు 18 సంవత్సరాల వయస్కులు 2 లక్షల హింసాత్మక చర్యలను చవిచూశారు. అంటే ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎన్ని హత్యలు, ఎన్ని హింసలు చూస్తున్నారండి? 2 లక్షలు. అవును, ఈ టీవీల్లో ఏంటి ఫైట్స్ ఉంటేనే సినిమా బాగుంటుంది, కానీ అది చూడటం ద్వారా ఏమవుతుంది? ప్రజల యొక్క క్యారెక్టర్ అలా తయారైపోతుంది. అందుకే దేవుడు ఎంత చక్కగా ఆయన ఆజ్ఞలను మనకు అనుగ్రహించారు. దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తే జీవితానికి భద్రత, మనకున్న ఆస్తికి భద్రత, మన జీవితాలు ఎంత చక్కగా ఉంటాయి ప్రియులరా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మనవలే జీవించారు, మనవలే శోధింపబడ్డారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితము నీకు నాకు మాదిరిగా ఉన్నది. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్ లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. యేసు 10 ఆజ్ఞలను పాటించిన? చాలా మంచి ప్రశ్న. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆ 10 ఆజ్ఞలను పాటించారా? ఆయన పాటిస్తే నేను కూడా పాటించాలి. ఎందుకంటే
క్రైస్తవులంటే ఎవరు? క్రీస్తును వెంబడించేవారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో అందరం కలిసి చదువుదామండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నాను. లేకపోతే యేసుక్రీస్తు వారి జీవితం ఎలా ఉంటుంది? ఒక ఆజ్ఞ అతిక్రమించిన వ్యక్తిగా అవుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఒక నిష్కలంకమైన నిర్దోషమైన బలి అర్పణగా ఉండలేరు. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఆజ్ఞలన్నీ, నా తండ్రి ఆజ్ఞలను నేను గైకొన్నానని సాక్ష్యం ఇస్తున్నారు. ఇక్కడ మనము ఒక సముద్రంలో ఉండే రొయ్యలను ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ రొయ్యలు పరిస్థితిని ఒకసారి చూద్దామండి. రొయ్య తన జీవితంలో 6 నుండి 8 సార్లు కవచము లేక ఆ పైన ఉంటుంది కదండి, ఆ డెక్కను విడిచిపెడుతుంది. పాములైతే కూసం అంటాం, అలాగా అది విడిచిపెడుతూ ఉంటుంది. దీనిని మనం ఇంగ్లీష్లో ఎక్సోస్కెలిటన్ అని పిలుస్తున్నాం, ఎందుకంటే ఆర్థోపాడ్స్ ఇవి. ఆ యొక్క కవచాన్ని అది విడిచిపెట్టుకోవడం ద్వారా అప్పుడు పెరుగుతుందన్నమాట. కానీ ఆ విడిచిపెట్టుకోవడంలో ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గమనించవచ్చు. ఈ రొయ్య ఏం చేస్తుంది? ఎలాగైతే పాము ఆ కోసమును ఊడ్చుకోవడానికి ఏదో ఒక రాయి దగ్గర కొంచెం గట్టిగా ఉన్న ఆ ప్రదేశంలో పాము కూసాన్ని విడిచిపెడుతుంది కదా, అలాగే రొయ్య కూడా ఆ సముద్రంలో ఒక రాయి దగ్గర కొంచెం గరుగ్గా ఉన్న ఆ విషయాలకి రాసుకుని దానిని పోగొట్టుకుంటుంది. మరలా ఇప్పుడు ఆ క్రొత్త ఆ కవచం లాంటిది అది వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ రొయ్యలు నెమ్మదిగా ఇది ఒక చిన్న ఇసుకరేణును దాని తలపై పెట్టుకుంటాయి. మనకు పరిశోధకులు తెలియజేస్తున్నారు, ఆ చిన్న ఇసుకరేణుని ఏమంటున్నారంటే స్టేటస్ స్టోన్ అని పిలుస్తున్నారు. ఏంటి స్టేటస్ స్టోన్? స్టేటస్ స్టోన్ అంటే ఆ ఇసుకరేణు ద్వారా ఆ రొయ్యకి అసలు ఇంత పెద్ద విశాలమైన ఈ సముద్రంలో ఈ నీటిలో ఎలా పైకుండాలో, పైకుండి అలాగే ఈదాలో ఆ స్టోన్ స్టేటస్ చూపిస్తుంది అనమాట అండి. గ్రావిటీ వలన దానికి సహాయపడుతుంది. సో దానిని బట్టి ఆ రొయ్యి చక్కగా నీటిలో చక్కగా ఉండి వెళ్తుంది. ఒక రోజున ఒక సైంటిస్ట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక ట్యాంక్లో ఇసుకరేణులు కాకుండా కొన్ని స్టీల్ ఇసుకరేణుల వలె ఇనుము ముక్కలు అందులో వేశాడు. అప్పుడు ఈ రొయ్యలు ఆ డెక్కను మార్చుకుంటున్న ఆ పరిస్థితుల్లో ఆ ఇసుకరేణులా కనపడుతున్న ఆ స్టీల్ ముక్కలను ఒకటి తల మీద వేసుకుంటున్నాయి, ఒక్కొక్కటి కూడా. అప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక మ్యాగ్నెట్ దానికి పెట్టాడు. ఆ మ్యాగ్నెట్ పెట్టినప్పుడు ఏం చేస్తున్నాయి? ఆ స్టేటస్ స్టోన్ను ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ పైకి లాగుతుంది. పైకి లాగటం వలన ఈ రొయ్యలన్నీ కూడా ఆ ఎక్వేరియంలో ఉన్న రొయ్యలు ఇప్పుడు తలకిందులుగా తిరిగి ఆ ఈదటం మొదలు పెడుతున్నాయి. ఎందుకంటే అది చూపిస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది. అన్నీ కూడా అందులో ఉన్న ఆ ట్యాంకులో ఉన్న ఆ రొయ్యలని తలకిందులుగా తిరిగి ఈదుతూ ఉన్న టైంలో ఇప్పుడు ఏం చేశారంటే సముద్రంలో నుండి ఒక రొయ్యను తీసుకొచ్చి ఆ ట్యాంక్లో విడిచిపెట్టాడు. దానికి నిజంగానే ఒక ఇసుకరేణి ఉన్నది. ఇప్పుడు ఆ రొయ్యి ఏం చేస్తుందో తెలుసా? చక్కగా అది మామూలుగానే ఆ ట్యాంక్లో ఈదుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటి? మిగిలిన రొయ్యలన్నీనేమో తలకిందులుగా ఈదుతున్నాయి. ఈ సముద్రం తెచ్చిన ఈ రొయ్యేమో సరిగ్గా ఈదుతుంది. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి.
ఆ పరిస్థితి ఆలోచించండి. అవన్నీ ఏమంటాయి దీని గురించి? మేమందరమేమో ఇలాగ ఈత్తుంటే ఇదేమో ఇలాగ ఈత్తుంది అన్న పరిస్థితి. గమనిస్తున్నారా ప్రియులరా? కానీ ఆ సముద్రం నుండి తేబడిన ఆ ఇసుకరేణి కలిగిన ఆ రొయ్యి కరెక్ట్గా ఈత్తుంది. ఇవన్నీ పొరపాటు చేస్తున్నాయి. ఆ మెజారిటీని చూసి వాళ్ళ ఆ రొయ్యలన్నీ ఇలా తలకిందులుగా ఈత్తున్నాయి కాబట్టి నేను కూడా అలాగే ఈదాలని అది అనుకోలేదు. రెండవది, ఆ మిగిలిన రొయ్యలన్నీ కూడా వాటికి తెలియలేదు ఇదంతా ఒక మ్యాగ్నెట్ పెట్టారు, అందు గురించి మనం ఇలా చేస్తున్నామని అనుకోలేదు. జీవితంలో ఒక ప్రాముఖ్యమైన పాఠము మనకు ఈ రొయ్యల స్థితిని తెలిపే ఆ రాళ్ళు ద్వారా మనం ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఏంటో తెలుసా ప్రియులరా? దేవుడు ఆయన ఆజ్ఞలను మనకి రాసిచ్చారు. దేవుని 10 ఆజ్ఞలు మనకు అనుగ్రహించారు. కానీ ఈ రోజున అనేకమైన మానవులు ఏమంటున్నారు? దేవుడు ఆ ఆజ్ఞలు మార్చేశారు, కొట్టేశారు అని చాలామంది అనుకుంటూ ఇక ఆ అసత్యాన్ని నమ్ముతూ చాలామంది జీవిస్తూ ఉన్నారు. గమనిస్తున్నారా? ఎవరు ఈ తారుమారును చేసింది? సాతానుడు. ఎంతమంది ప్రజలు పాపం చేస్తున్నారు? దేవుని వాక్యం సెలవిస్తుంది ఎంతమంది పాపం చేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అవును, మనం అందరం కూడా పాపం చేసాం, ఏ భేదమును లేదు. కాబట్టి మనం అందరం పాపం చేసాము. ఇప్పుడు పాప జీవితమును జీవించినందుకు శిక్ష ఏమిటి? మనం అందరం పాపులం కాబట్టి మనం పొందే శిక్ష ఏమిటి? దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ప్రకారంగా పాపము వలన వచ్చే జీతము ఏంటండి? మరణము. మనం అందరం కూడా మరణించవలసినది. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం అతిక్రమించాము. క్రొత్త నిబంధన క్రైస్తవులకు 10 ఆజ్ఞలు వర్తించవని, వారు వాటికి కట్టుబడి ఉండనవసరం లేదని కొందరు చెప్పుచున్నారు. దీనిని గూర్చి యేసు ఏం చెప్పాను? చాలామంది క్రైస్తవులు, మనం క్రొత్త నిబంధన క్రైస్తవులం కాబట్టి మనం 10 ఆజ్ఞలు పాటించవసరం లేదా? దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలు ఇదిగో పాత నిబంధనలో ఉన్న వారికి మాత్రమే అని కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమి సెలవిస్తున్నారు? ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క మాట మన జీవితానికి ప్రాముఖ్యమైనదిగా మనకుంటుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసండి? నీవు జీవములో ప్రవేశింపగోరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. నీవు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు గైకోవాలి. అవును ప్రియులరా, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, దేవుని ఆజ్ఞలు మనందరికీ వర్తిస్తున్నాయి. ఎలాగైతే సముద్రంలో నుండి ఆ న్యాచురల్ హ్యాబిటాట్ నుండి తీసుకొని వచ్చిన ఆ రొయ్యి ఆ ఇసుకరేణి కలిగి ఆ స్టేటస్ అది కరెక్ట్గా తెలుసుకొని ఆ రొయ్యి కరెక్ట్గా ఈత్తుంటే మిగిలిన రొయ్యలన్నీ తలకిందులుగా ఈత్తున్నాయి. ఎందుకంటే వాటి స్టేటస్ స్టోన్ మార్చబడింది. నీవేం చేస్తున్నావు? నీవు ఏ రొయ్యలతో నీ జీవితము ఎలాగున్నది? ఏ రొయ్యల వలె నీ జీవితం ఉంది? నలుగురు ఏం చేస్తున్నారో అలాగా నువ్వు వెళ్ళిపోతున్నావా? లేక దేవుడిచ్చిన ఆ స్టేటస్ స్టోన్ అంటే దేవుని యొక్క 10 ఆజ్ఞల ప్రకారంగా కరెక్ట్గా నీవు జీవిస్తున్నావా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులరా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏమన్నారో తెలుసండి? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఎందుకంటే ఈ ఆజ్ఞలు ప్రేమకు సంబంధించినవి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించవచ్చు, ఆయన ఆజ్ఞలు గైకొనువారు
ధన్యులు. దేవుని ఆజ్ఞలు గైకొని వారు ధన్యులు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో అసలు ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు గైకొని వారు ఆ పరలోకములో ప్రవేశించడానికి, ఆ పరలోకపు గుమ్మములో నుండి ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు. ప్రకటన 14వ అధ్యాయము 12వ వచనములో దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనిచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో దేవుని యొక్క శేషము, ఆ శేషించబడిన వారు అందరి వలె కాకుండా వారు దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు, దేవుని యొక్క మాటల ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని 10 ఆజ్ఞలను పాటించడము ఎలా సాధ్యమవుతుంది? అవును, మన క్రైస్తవ జీవితంలో మానవ మాతృలైన మనము ఈ 10 ఆజ్ఞలను మనం ఎలా పాటించగలము? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అవును, దేవుని ఆజ్ఞలను మనం మీరుచూ ఉన్నాము, మనం బలహీనులుగా ఉన్నామని దేవుడు ఏం చేశారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన పక్షమున అనుగ్రహించారు. క్రీస్తునందు, క్రీస్తు యొక్క శక్తితో మనము దేవుని ఆజ్ఞలను పాటించవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించును. అవును ప్రియులారా, యేసుక్రీస్తే, ఆయన ద్వారానే, ఆయన శక్తి ద్వారానే, ఆయన కృప ద్వారానే మనము ఈ పాప లోకము నుండి ఆ పరలోకానికి ప్రవేశించవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? నేనే మార్గమును, సత్యమును, జీవమును అయ్యున్నాను. దేవుడు మనకు సహాయం చేస్తారని సెలవిచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అవును, దేవుని యొక్క 10 ఆజ్ఞలు మన శక్తిని బట్టి కాదు, ఏమాత్రము కాదు, మన పట్టుదలను బట్టి కాదు. యేసుక్రీస్తు వారు మనకు సహాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. మనల్ని బలపరచడానికి, మనకు శక్తిని ఇవ్వటానికి ఆయన ఆ మంచి క్రియను మనలో కొనసాగిస్తానని సెలవిస్తున్నారు. పాత నిబంధన అనగా ఏమిటి? అది ఎందుకు విఫలమైంది? పాత నిబంధన అంటే మోషే ధర్మశాస్త్రం, మోషే రాసిన ఆ యొక్క బలులు, నైవేద్యములు, ఆ పద్ధతుల గురించి అది ఎందుకు కొట్టివేయబడింది లేకపోతే విఫలమైందో దేవుని వాక్యం సెలవిస్తుంది. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని రాశాను. మోషే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో మనకి శాశ్వతంగా ఉండటానికి దేవుడు రాతి పలకల మీద తన స్వహస్తముతో ఈ 10 ఆజ్ఞలను రాసి మనకిచ్చారు. హెబ్రీ 8వ అధ్యాయం 8వ వచనము అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో సీనాయి పర్వతం దగ్గర మొదటి నిబంధన అంటే చేశారు. వారేమో మేము పాటిస్తామని ఒప్పుకున్నారు. కానీ కొన్ని రోజుల్లోనే మోషే ఆ యొక్క సీనాయి పర్వతం మీదకు వెళ్ళినప్పుడు వారు ఆ నిబంధనను మీరారు. అందు గురించి దేవుడు అన్నారు, నేను క్రొత్త నిబంధన చేస్తాను, క్రొత్త నిబంధన నేను చేస్తాను, ఎ న్యూ కవెనెంట్ వారితో నేను చేస్తాను. ఈ క్రొత్త నిబంధన ఏ ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉన్నది? న్యూ కవెనెంట్ అనేది ఏ ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉన్నది? హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద
వాటిని రాయుదును. ఈ క్రొత్త నిబంధనలో, ఈ న్యూ కవెనెంట్ రిలేషన్షిప్లో దేవుడు ఏమంటున్నారో తెలుసండి, నేను వారి మనసుల మీద నా ఆజ్ఞలను రాస్తాను. ఆ ఓల్డ్ కవెనెంట్లో దేవుడు రాతి పలకల మీద రాశారు. ఇప్పుడు ఆయన అంటున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం మీద నా ఆజ్ఞలను నేను రాస్తాను. అప్పుడేం జరుగుతుంది? మన హృదయాల మీద దేవుడు ఆయన ఆజ్ఞలను రాసినప్పుడు మనకేమవుతుంది? ఇట్ బికమ్స్ న్యాచురల్. అప్పుడు దేవుని ఆజ్ఞలను గైకొనడము మనకు స్వాభావికము అవుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, కృప కింద విశ్వాసం మూలంగా జీవించుట దేవుని ధర్మశాస్త్ర ఆచరణను నిరర్థకము చేయుదునా? లేదు. ఎందుకో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? మనం కృప కింద ఉన్నామని, యేసు క్రీస్తు వారి కృపతో రక్షింపబడుచున్నామని మనము ధర్మశాస్త్రమును మీరుదామా? పాపం చేద్దామా? అది అన్నిటికీ కూడదు, ఏమాత్రము కూడదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 31వ వచనం ప్రకారంగా విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లన రాదు. విశ్వాసం ద్వారా 10 ఆజ్ఞలను మనం కొట్టివేస్తున్నామా? ఏమాత్రము కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. హల్లెలూయా! ధర్మశాస్త్రమును మనము విశ్వాసం మూలంగా స్థిరపరుచున్నాము. ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా జనులు రక్షింపబడుచున్నారా? ఈ 10 ఆజ్ఞలను మనం పాటించడం ద్వారా మనకు రక్షణ కలుగుతుందా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మనకు రక్షణ ఎలాగొస్తుందండి? విశ్వాసము ద్వారా కృపచేతనే. ఓన్లీ బై గ్రేస్. దేవుని 10 ఆజ్ఞలను పాటించడం ద్వారా మనకు రక్షణ రావడం లేదు, కృప ద్వారా. ఎందుకంటే ఈ రక్షణ ఒక చక్కటి బహుమానంలాగా దేవుడు మనకిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రిందట బిల్లీ గ్రహాం గారిని ఈ ప్రశ్న అడిగారు. అడిగినప్పుడు బిల్లీ గ్రహాం మంచి గొప్ప ప్రీచర్, ఈయన గొప్ప ప్రసంగికుడు. ఏమని ప్రశ్న అడిగారు? మనం 10 ఆజ్ఞలను పాటించాలని దేవుడు ఇంకా ఆశిస్తున్నాడా? ఆయన సమాధానం ఏంటి? ఆయన సమాధానం 3000 సంవత్సరాల క్రితం దేవుడు మోషేకు ఇచ్చినప్పట్లాగే 10 ఆజ్ఞలు నేటికిని ఆచరింపబద్ధమై ఉన్నవి. యేసు ప్రభు ఏం చెప్పారు? ఆకాశమును భూమియు గతించిపోయినే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఏమంటున్నారండి? గొప్ప క్రైస్తవ బోధకుడు 10 ఆజ్ఞలను నేటి వరకు మనకు వర్తిస్తున్నాయి. వాటిని మనం పాటించాలి. దేవుని ధర్మశాస్త్రమును పాటించుటకు ఒక వ్యక్తిని ప్రేరేపించేది ఏమిటి? అవును, ఈ 10 ఆజ్ఞలను మన క్రైస్తవ జీవితంలో పాటించాలని మనకు ప్రేరేపణ ఎలా కలుగుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనములో, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మనకి ఎలా కలుగుతుంది ప్రేరేపణ? ప్రేమ వలన. ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ 10 ఆజ్ఞలను రక్షణ గురించి కాదు, మనం రక్షింపబడతామని మనం పాటించట్లేదు. రక్షణ ఎలాగొస్తుంది? కృప ద్వారా. రక్షణ ఉచితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తున్నారు, ఒక బహుమానంగా ఇస్తున్నారు. మరి మనం ఎందుకు ఈ 10 ఆజ్ఞలను పాటిస్తున్నాము? ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి. అవుట్ ఆఫ్ లవ్ ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మనం దొంగిలించట్లేదు. ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులను, పెద్దలను సన్మానిస్తున్నాం. ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి నరహత్య చేయటం లేదు. ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి విగ్రహారాధన చేయటం లేదు. ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన తప్ప, దేవుడు తప్ప మరి ఇంకే దేవుడు మనకు ఉండకూడదు. గమనిస్తున్నారా ప్రియులరా?
ప్రేమ కలిగినుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-39 వచనములు చూస్తే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. అంటే సంపూర్ణంగా హృదయపూర్వకంగా ప్రేమించటము ఏంటో తెలుసండి? దేవుని ఆజ్ఞలను మనం గైకొనడం ప్రియులరా. మొదటి యోహాను 5వ అధ్యాయము 3వ వచనంలో యోహాను ఈ విధంగా సెలవిస్తున్నాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను పాటించకుండా నేను నిజమైన క్రైస్తవుడిగా ఉండగలనా? దేవుని ఆజ్ఞలను పాటించకుండా, దేవుని ఆజ్ఞలను మీరుతూ నేను ఒక మంచి క్రైస్తవుడిగా ఉండగలనా? మొదటి యోహాను 2వ అధ్యాయం 3వ వచనము, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుని ఎడల దీనివలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. యేసుక్రీస్తు వారికి చెందిన వారంగా మనం ఉండాలంటే దేవుని ఆజ్ఞలను గైకోవాలి. మొదటి యోహాను 2వ అధ్యాయం 4వ వచనము, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఏంటండి? అబద్ధికుడు, వానిలో సత్యము లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొన్ని పాత నిబంధన చట్టాలకు క్రైస్తవులు ఇకపై కట్టుబడి ఉండనవసరం లేదా? దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది? ఎలాంటి విషయాల్ని మనం పాటించిన అవసరం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు వారు సిలువకు కొట్టివేశారు. విధి రూపకం అంటే ఆ బలుల గురించి, ఆ అర్పణల గురించి, ఆ పండుగల గురించి అది సిలువకు కొట్టివేయబడింది. ఇంకా లేవి కాండము 23వ అధ్యాయంలో సంవత్సరానికి 7 పండుగలు ఉన్నవి. ఆ 7 పండుగలు కూడా విశ్రాంతి దినములుగా వారు ఆచరించేవారు. అవి ఆ పండుగలను ఇప్పుడు మనం నేటి క్రైస్తవులంగా మనం పాటించిన అవసరం లేదా? ఇంకేంటి? దేవుని నీతి ధర్మశాస్త్రము లేదా ఆచార ధర్మశాస్త్రము, ఈ రెండిట్లో ఏది సిలువకు కొట్టివేయబడింది? ఆచార ధర్మశాస్త్రము. ఏ ధర్మశాస్త్రం అయితే ఆ బలుల గురించి, అందుకే ఈరోజు మనం బలులు ఇవ్వట్లేదు. నీతి ధర్మశాస్త్రం అయితే దేవుడు ఆయన రాశారు, ఆయన రాతి పలకల మీద రాసిచ్చారు. అపవాది ముఖ్యంగా ఎవరిని ద్వేషిస్తాడో, సాతానుడు ఎవరి పట్ల ఆగ్రహం కలిగి ఉన్నాడో తెలుసండి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనములో, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెళ్ళను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నావా? దేవుని ఆజ్ఞలను ఎవరు గైకొంటున్నారో వారిని సాతానుడు ద్వేషిస్తున్నాడు. దేవుని ధర్మశాస్త్రమును పాటించుటను గూర్చిన అద్భుతమైన బహుమానములు లేదా ప్రతిఫలం ఏమిటి? దేవుని యొక్క 10 ఆజ్ఞలను మనం గైకొనిచున్నప్పుడు మనకి ఎలాంటి బహుమానములు మనకు కలుగుతాయి? యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనములో, మీ యందు నా సంతోషము ఉండవలననియో, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఎప్పుడైతే దేవుని 10 ఆజ్ఞలు నీవు నేను గైకొంటామో మన జీవితాల్లో పరిపూర్ణమైన సంతోషము. అలాగే సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనము, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. హల్లెలూయా! ఒక ధన్యుడిగా, ఒక ధన్యురాలుగా నీవు జీవించాలని ఆశపడుతున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, 10 ఆజ్ఞలను పాటించమని దేవుడు కోరుచున్నారు. అలాగే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనములో దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెళ్ళి, అంటే దేవుని బిడ్డలంగా దేవుని శేషించబడిన వారంగా మనకు జీవించే ఆ చక్కటి భాగ్యము మనకు కలుగుతుంది. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ఎదుట నిలబడి ఆయన ఈ ప్రశ్న అడిగితే నీకు స్పందన ఏంటి? యేసుతో ఆయన సంతోషకరమైన విధేయులైన పిల్లలలో ఒకనిగా
నేను నడిపించే ప్రేమపూర్వక సంబంధము కలిగి ఉండాలని నీవు కోరుకొంచున్నావా? క్రీస్తుతో ఆ చక్కటి సంబంధము, ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన్ను ప్రేమిస్తూ క్రీస్తుతో ఆ చక్కటి ఎడతెగని ఆ బంధము కలిగి ఉండాలని నీవు ఆశపడుచున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని దృష్టిలో ఒక కమాండ్మెంట్ బ్రేకర్గా నేను ఉండటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు దేవుడు తన స్వహస్తముతో మనకు రాసిచ్చారు. ఎందుకంటే ఏ మానవుడు కూడా దానిని చెరిపివేయకుండా, మార్చివేయకుండా రాతి పలకల మీద దేవుడే రాసిచ్చారు. అందుగురించి నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ఆజ్ఞలు అవి శాశ్వతమైనవి, అవి పరిపూర్ణమైనవి, యథార్థమైనవి. దేవునిలో మార్పు లేదు, దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో కూడా మార్పు లేదు. దర్యావేషుని చూసాం మనం. దర్యావేషు ఆయన ఇచ్చిన శాసనాన్ని ఆయనే మార్చలేకపోయాడు. ఒక రాజు అయ్యుండి రాజు యొక్క శాసనాన్ని ఒక రాజే మార్చలేకపోతే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవాతి దేవుడు ఆయన స్వహస్తముతో రాసిచ్చిన 10 ఆజ్ఞలను ఎవరైనా మార్చగలరా? కాబట్టి అట్టి విధేయత నీ జీవితంలో ఉండాలని యేసు ప్రభు ఆశపడుచు ఈరోజు ఈ వర్తమానాన్ని నీకు నాకు తెలియజేస్తున్నారు. ఆయనను వెంబడిద్దాం. ప్రభువైన యేసు క్రీస్తు వారిని మనం వెంబడిద్దాం. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినట్లుగా నీవు నేను కూడా 10 ఆజ్ఞలను పాటిద్దాం. దేవుని బిడ్డలంగా విధేయతలో మనం జీవిద్దాం. ఎందుకంటే దేవుడు నీ జీవితం నుండి, నా జీవితం నుండి కోరేది ఏంటో తెలుసండి? విధేయత. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అలాంటి జీవితము నీవు ఆశపడుచున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు. మమ్మల్ని ఉద్దేశించి మమ్మల్ని మీ త్రోవలో నడుచున్నట్లు, మీ త్రోవలో నడిపించినట్లు మాకు 10 ఆజ్ఞలను మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ మాటకు విధేయులంగా, మీ ఆజ్ఞలకు లోబడిన వారంగా ఉండినట్లు మా జీవితాలను నడిపించుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. God bless you, friends. అమేజింగ్ ఫ్యాక్ట్స్ బైబిల్ అధ్యయనాన్ని ఇంకా పొందాలనుకుంటున్నారా? మీరు మరింత సత్యంతో కూడిన దివ్య కార్యక్రమాలను వీక్షిస్తూ దేవునిలో ఆనందించడానికి వచ్చే వారం వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. AFTV.in అనే వెబ్సైట్లో అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా మీడియా లైబ్రరీని దర్శించండి. AFTV.in అనే మా వెబ్సైట్లో మీరు మీ కంప్యూటర్ లేదా మొబైల్లోనే రోజులో 24 గంటలు, వారానికి 7 రోజులు ఉచితంగా వివిధ భాషల్లో వీడియో ప్రసంగాలతో పాటు ప్రింట్ చేసిన పుస్తకాలు, పత్రికలు ఉచితంగా పొందవచ్చు. AFTV.in అనే వెబ్సైట్ని తప్పక దర్శించండి.
జీవితం అదెక్కడి నుండి ఆరంభమైంది, అది కాలక్రమేణా నెమ్మదిగా పరిణమిస్తూ వచ్చిందా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పిస్తుంది డైనోసార్ మరియు పరిణామవాద సిద్ధాంతంపై ప్రతి జీవిని ఒక సృష్టికర్త సృజించాలని నమ్మే సిద్ధాంతం యొక్క అభిప్రాయం పిల్లలు పెద్దలు ఇద్దరికి అనుగుణంగా ఉండేలా రూపొందించారు. సరికొత్త తమాషా అయిన పుస్తకం. ఇందులో మీరు కణాలు, ఉత్పరివర్తనలు, జైంట్స్ యొక్క మూలాలు మరియు డైనోసార్ల యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుంటారు. మీ పిల్లలు ప్రత్యేకమైన బొమ్మలు, దృశ్యాలు మరియు రంగురంగుల పేజీలను చూసి ఖచ్చితంగా ఆకర్షించబడతారు. పిల్లల కోసం ఓ కాపీని తప్పకుండా తెప్పించండి. మిత్రులారా, మనం ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలో ఫీజీ ద్వీపానికి చాలా దూరంలో లేవు. మేము లోతులో కొన్ని అద్భుతాలను చూడడానికి సిద్ధమవుతున్నాం. దేవుడు స్వర్గాన్ని, భూమిని, సముద్రాన్ని సృష్టించాడని బైబిల్ చెప్తోంది. చాలా మంది ఎన్నడూ చూడని అందమైన వస్తువులు సముద్రం కింద ఉన్నాయి. కొంతమంది ఉపరితలం వెంట, స్నార్కెల్ వెంట పరిగెత్తచ్చు. కానీ మీరు సముద్రం యొక్క నిజమైన ఘనతను చూడాలనుకుంటే మీరు మరింత లోతుగా వెళ్ళాలి. ప్రజలకు చేపల వంటి మొప్పలు లేనందున ఉపరితలం కింద ఊపిరి పీల్చుకోవడానికి మనం అసాధారణమైన దాన్ని చేయాలి. మనం అన్ని సమయాల్లో ఊపిరి పీల్చుకోవడానికి ఈ ప్రత్యేకమైన పరికరాలు అవసరం. అదేవిధంగా ఓ క్రైస్తవుడు ఆగకుండా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని బైబిల్ చెప్తోంది. దిగువన ఉన్న ఈ ప్రపంచంలో క్రైస్తవ జీవితాన్ని గడపాలనుకుంటే మనం ఎల్లప్పుడూ స్వర్గపు వాతావరణాన్ని పీల్చుకోవాలి. వావ్, ఎంత అద్భుతమైన ప్రపంచం! మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.